దివ్యభారతి 90ల నాటి జనరేషన్కి ఆమె కలల రాణి. శ్రీదేవి, జూహీ చావ్లా, కరిష్మా కపూర్, టబూల హవాను ఒకేసారి దెబ్బ కొట్టిన బ్యూటీ. చార్మింగ్ లుక్స్, బబ్లీ చీక్స్, కళ్ళతో పలికించే భావాలకి తోడు అద్దిరిపోయే అందం దివ్యభారతి సొంతం. మరో శ్రీదేవి వచ్చిందని అంతా అనడం మొదలుపెట్టారు. అంతలా సినిమా ఇండస్ట్రీని ఊపేశారు దివ్యభారతి. తెలుగు ప్రేక్షకులకి ఆమె అందం, నటన గురించి బాగా తెలుసు. హిందీ ప్రేక్షకుల కంటే కూడా దివ్యభారతి మనకి బాగా తెలుసు. మెరుపులా వచ్చిన తార అలా మెరుపులానే మాయమైపోయింది. ఆమె కెరియర్ ఫ్లాష్ లా వెలిగింది. కానీ ఆమె మరణం మాత్రం మిస్టరీగానే మిగిలింది. తాను లేకపోయినా తన సినిమాలతో ఇంకా ప్రతి ఏడాది గుర్తు చేస్తూనే ఉన్న దివ్యభారతి ఆత్మయే నిత్యమా, జీవితం సత్యమా, చేతలే నిల్చురా చిరకాలం అన్న రచయిత చైతన్య ప్రసాద్ పదాలు నిజమే అన్నట్టుగా ఉంది. ఆమె బ్రతికి ఉంటే 50వ పడిలోకి వచ్చేవారు. ఆ బ్యూటీ లైఫ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దివ్యభారతి ఏప్రిల్ 5, 1974లో ముంబైలో పుట్టింది. ఈమె తండ్రి ఓం ప్రకాష్ భారతి. దివ్యభారతి తల్లి చనిపోయిన తర్వాత మీతా భారతిని చేసుకున్నారాయన. దివ్యభారతికి తోడ తమ్ముడు కునాలున్నాడు. అయితే మారు తల్లి ద్వారా చెల్లెలు పూనం ఉంది. ఇక జుహూలోని మాణిక్జీ కపూర్ హై స్కూల్లో చదువుతూ ఉండగా 9వ తరగతిలో ఆమె గ్లామర్ చూసి ఓ చిన్న యాడ్లో నటింపజేశారు. ఆ యాడ్ కూడా రిలీజ్ కాలేదు. కానీ అది అలా ఉండగానే ఆ సదరు యాడ్ తీసిన దర్శకుడు ద్వారా గుణ, హోంకా దేవత సినిమా డైరెక్టర్ కవరా శర్మ దివ్యభారతి పేరెంట్స్ ని కలిశాడు. తాను మిథున్ చక్రవర్తి పక్కన దివ్యభారతిని తీసుకోవాలనుకుంటే ఆమె ఇష్టమన్నారు తండ్రి. ఆ మాట విని దివ్యభారతి ఎగిరి గంతేసిందే. తనకి శ్రీదేవిలా నటి కావాలనేది కోరిక. పైగా గ్లామర్లో ఏ మాత్రం ఎవరికీ తీసిపోదు. అందరూ హీరోయిన్లా ఉన్నావు అని చెప్తూ ఉంటే నటి కావాలనే కోరిక ఎక్కువగా ఉండేది. మొత్తానికి దివ్యభారతికి ఆఫర్ వచ్చింది. అయితే తీరా సినిమా మొదలయ్యే సమయానికి దివ్యభారతి మరీ చిన్నపిల్ల, 16 ఏళ్ల అమ్మాయితో బాగోదని మిథున్ చక్రవర్తి అన్నారట. దీంతో సంగీత బిజ్లానీని తీసుకున్నారు. అలా మొదటి ఆఫర్ ఇంటి వరకు వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ గోవిందా తమ్ముడు కీర్తి కుమార్ ఓ వీడియో లైబ్రరీలో మూలగా ఉన్న పోస్టర్ చూశాడు. ఆమె పేరు దివ్యభారతి అని రాసి ఉంది. ఫోటో చూడగానే దివ్యభారతికి ఫ్యాన్ అయిపోయాడు కీర్తి. వెంటనే రాధాకా సంఘం అనే సినిమా కోసం అప్రోచ్ అయ్యాడు. ఆ మూవీకి గోవిందా తమ్ముడే నిర్మాత, దర్శకుడు. అయితే దివ్యభారతి అంటే అతను పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు. ఒక అబ్జెక్షన్ లా దివ్యభారతిని ప్యాంపరింగ్ చేస్తూ ఉండేవాడు. కానీ సెట్లో దివ్యభారతి చాలా చిన్నపిల్లలా ప్రవర్తించేది. యాక్టింగ్ చేయమంటే అద్భుతంగా చేసేది, కానీ ఆమెలో చిన్నతనం మాత్రం పోలేదు. దీంతో గోవిందాకి తిక్కరేగింది. తమ్ముడు దివ్యభారతి మైకల్లో ఉన్నాడని ఆమెని తీసేసి టాప్ హీరోయిన్ గా ఉన్న జూహీ చావ్లాని పెట్టుకున్నాడు. అలా 3 ఏళ్లు గడిచిపోయాయి. మంచి సినిమా ఛాన్సులు వచ్చి మిస్ అయ్యాయి అనుకుంది దివ్యభారతి. సినిమాల పిచ్చితో 10వ తరగతి పరీక్షలు కూడా రాయలేదు. ఇటు చదువు, అటు సినిమా కెరీర్ పోయిందని తండ్రి కూతురుపై కోప్పడ్డాడు. కనీసం చదువుకొని ఉంటే సరిపోయేదని చెప్పాడు. కానీ యాక్టింగ్, డాన్సింగ్ ట్రైనింగ్ పేరుతో సమయమంతా వృధా చేసుకుంది దివ్యభారతి. కానీ మొదటి ఆఫర్ ఇంటికి వచ్చేసింది. బొప్పిలి రాజాలో కొత్త హీరోయిన్ పెట్టుకునేందుకు మూవీ మొఘల్ నిర్మాత రామానాయుడు ప్రయత్నిస్తున్నారు. హీరోయిన్ అదిరిపోయేలా ఉండాలని వెతుకుతూ ఉండగా అక్కడున్న కొంతమంది చాలా మంది కొత్త మోడల్స్ ఫోటోలు చూపించారు. చివరిగా ఒక వ్యక్తి దివ్యభారతి ఫోటోలు చూపించాడు. ఈ అమ్మాయికి గోవిందా, మిథున్ చక్రవర్తి సినిమాలు మిస్ అయ్యాయి సార్. అప్పుడు చిన్నపిల్ల, ఇప్పుడు 19 ఏళ్లు, యాక్టింగ్ అదరగొట్టేస్తుందని అన్నాడు. వెంటనే దివ్యభారతి రామానాయుడిని చూడగానే మరేం చెప్పలేదు. హైదరాబాద్కి వచ్చేయమన్నాడు. వెంకటేష్ పక్కన నువ్వు నటిస్తున్నావని చెప్పి చెక్కు రాసిచ్చి మరీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత బొబ్బిలి రాజా షూటింగ్లోనే యాక్టింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకుంది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇక వెనదిరిగి చూడలేదు. అప్పుడే అసెంబ్లీ రౌడీ సినిమా కథ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆ సినిమాకు కూడా దివ్యభారతిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు దర్శకుడు బి గోపాల్. మోహన్ బాబుకి చెప్పగానే ఆయన దివ్యభారతిని చూసి మార్వలెస్ అన్నారట. అలా అసెంబ్లీ రౌడీ కూడా సూపర్ హిట్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్ కాగానే దివ్యభారతి బబ్లీ లుక్ ను చూసి
ఫ్లాట్ అయిపోయారట. వెంటనే ఆమె డేట్స్ తీసుకుని రౌడీ అల్లుడు సినిమాలో నటింపజేశారు. ఆ మూవీతో చిరంజీవి పక్కన కత్తిలాంటి స్టెప్స్ వేస్తే బాలీవుడ్ లో రీసౌండ్ వచ్చింది. హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడడం, చదవడం వచ్చిన ఆమెను బాలీవుడ్ జనాలు రౌడీ అల్లుడు సినిమా తర్వాత గుర్తించారు. చిరంజీవితో డాన్స్ అంటే ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. కానీ ఆ గ్రేస్ కి మ్యాచ్ అయిన దివ్యభారతిని వెంటనే సన్నీ డియోల్ సినిమాలో తీసుకున్నారు. ఆ తర్వాత హిందీ సినిమా ఛాన్సులు తన్నుకుంటూ వచ్చాయి. అయినా సరే ఆమె తెలుగు సినిమాలకి డేట్స్ ఎక్కువగా ఇచ్చారు. అయితే తన తమ్ముడు చెబితే దివ్యభారతి టాలెంట్ గుర్తించలేదని గోవిందా మళ్ళీ 16 ఔర్ శబ్దం సినిమాలో పెట్టుకున్నారు. ఇటు తెలుగులో ధర్మక్షేత్రం, చిట్టెమ్మ మొగుడు సినిమాల్లో నటించిన దివ్యభారతి గోవిందా సినిమా రిలీజ్ కాగానే ఆమె డేట్స్ ని గుంపు గుత్తుగా తీసుకున్నారు బాలీవుడ్ నిర్మాతలు. దివానా, బల్వానా, దుష్మాన్, గీత్, దిల్ ఆసానా, రంగ్ లాంటి సినిమాల్లో బుక్ చేశారు. దివ్యభారతితో మళ్లీ సినిమా తీయాలనుకున్న రాఘవేంద్రరావు నుంచి బి గోపాల్కి సైతం ఆమె డేట్స్ దొరకలేదు. ఎందుకంటే ఆమెకి హిందీలో కూడా మెరవాలనేది ఆమె తపన. దీంతో తన డేట్స్ ని హిందీ సినిమాకి ఇచ్చింది. దానికి ఒక కారణం ఉంది. శ్రీదేవి, జూహీ చావ్లా, కరిష్మా కపూర్ కి ఎంత రెమ్యునరేషన్ అయితే ఇస్తున్నారో అంత ఇస్తామని చెప్పడంతో డేట్స్ ఇచ్చేసింది. అప్పుడు తెలుగులో అంత రెమ్యునరేషన్ ఇవ్వలేదు, కానీ యాక్టింగ్ మొత్తం నేర్చుకుంది తెలుగులోనే. ఇటు షారుఖ్ ఖాన్ నుంచి కొత్త తరం యువనటులు మొత్తం బాలీవుడ్ లో దివ్యభారతికి ఓటేశారు. ఒకప్పుడు సంగీత, జిబ్లాని, అలాగే జూహీ చావ్లాలు ఆమెకి వచ్చిన ఆఫర్లను కొట్టేశారు. కానీ ఈసారి వారిని తొలగించి దివ్యభారతిని తీసుకున్నారు దర్శకులు. హీరోలు కూడా ఆమెని కావాలనుకునేవారు. కేవలం 22 ఏళ్ల బ్యూటీ తన కళ్ళతోనే భావాలు పలికించేది. డాన్స్ నుంచి ఎమోషనల్ సీన్స్ వరకు అలవోకగా నటించడం ఆమె స్పెషాలిటీ. అయితే 1993లో ఆమెను పెళ్లి చేసుకునేందుకు యంగ్ హీరోల నుంచి దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టేవారు. ఎంతో మంది ఆమెకి ప్రపోజ్ చేసినా కూడా పడిపోలేదు. కానీ తన వయసులోనే ఉన్న నిర్మాత, దర్శకుడైన సాజిద్ నడియావాలాకి ఆమె పడిపోయింది. షోలా ఔర్ శబ్నం సినిమాల్లోనే దివ్యభారతికి ప్రపోజ్ చేశాడట సాజిద్. ఆమె కూడా అతని లవ్ ని యాక్సెప్ట్ చేసింది. ఇది ఆ రోజుల్లో బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఎవరికి పడని దివ్యభారతి సాజిద్ కి ఎలా పడింది అనే సినిమా పత్రికల్లో వార్తలు కూడా వచ్చేవి. సీక్రెట్ గా ఇద్దరు డేటింగ్ కు వెళ్లేవారని వార్తలు వచ్చాయి. మరోవైపు తెలుగు, తమిళ, హిందీ సినిమాలు మొత్తం కలిపి ఒకే ఏడాదిలో ఆమె 12 సినిమాలకి సంతకం చేసింది. అంతలా శ్రీదేవి నుంచి కరిష్మా వరకు అందరినీ కాదని దివ్యభారతి డేట్స్ కోసం వెంట పడేవారు. ఆమె తన ముంబై ఫ్లాట్స్ నుంచి కొత్త ఇంటికి మారేందుకు ఏర్పాట్లు చేసుకుంది. లగ్జరీ హౌస్ కొనేందుకు కొంతమంది బిల్డర్లు కూడా సంప్రదించారు. మరో 2 ఏళ్ల సినిమా కెరీర్ లో ఉంటే బాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్ కు వచ్చేదామె. అప్పటికే రెమ్యునరేషన్ లో శ్రీదేవి తర్వాత స్థానంలో ఉంది. ముందు వచ్చిన కరిష్మా కపూర్, టబు, జూహీ చావ్లాలు కూడా ఆమె కంటే తక్కువగానే ఉన్నారు. కానీ మెరుపు లాంటి ఆమె కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఏప్రిల్ 5, 1993న ఉదయమే చెన్నైలో తొలి ముద్దు సినిమా షూటింగ్ చేసి ముంబైలోని తన ఇంటికి చేరుకుంది దివ్యభారతి. ఆ రోజు ఫ్యాషన్ డిజైనర్లు అయిన నీతా లల్లు, ఆమె భర్త సునీల్ లల్లు వారింటికి సాయంత్రం పూట వచ్చారు. బాలీవుడ్ బిగ్ ఫిలిం ఆందోళన్ సినిమాలో తన డ్రెస్ల గురించి వారిద్దరూ వచ్చారు. వారితో కాసేపు మాట్లాడిన దివ్యభారతి కాఫీ తాగుతూ బాల్కనీలోకి వచ్చింది. అప్పుడే ఆమె బాల్కనీలోని రైలింగ్ పై కూర్చుంది. మరి ఉదయం ఇంట్లో ఏం గొడవ జరిగిందో ఎవరికీ తెలియదు. తన కోసం గెస్ట్లు వచ్చిన సమయంలోనే ఆమె కాసేపు బాల్కనీలో చల్లటి వెదర్ని ఆస్వాదిస్తూ రైలింగ్ పై కూర్చుని ఉంది. ఇంతలో ఇంట్లో నుంచి దివ్య అనే పిలుపు వినబడింది. అది కూడా గట్టిగా పిలిచారు. ఆమె ఒక్కసారిగా రైలింగ్ నుంచి దిగి ఇంట్లోకి వెళ్లాలనుకునే సమయంలో అదుపు తప్పి 5వ అంతస్తు నుంచి కింద పడింది. లోపల ఉన్న పని మనిషి చూసి దివ్య మేడం అని గట్టిగా అరిచింది. వారంతా పైనుంచి చూసి కేకలు వేసుకుంటూ కిందకి వచ్చారు. అప్పటికే దివ్యభారతి తలకి తీవ్ర గాయమై రక్తస్రావమైపోతుంది. తండ్రి వెంటనే దగ్గరలోని కూపర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయిందని చెప్పారు డాక్టర్లు. సరిగ్గా అదే సమయంలో ఆ అపార్ట్మెంట్ కి దివ్యభారతి ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్ట్ వచ్చాడు. తనకి అపాయింట్మెంట్ ఉందని వాచ్మెన్ కి చెప్పి లోనికి వెళ్తుంటే దివ్యభారతి పై నుంచి కిందకి పడిందని చెప్పాడు. ఆమె చనిపోయిందని చెప్పడంతో ఆ వార్త మీడియాకి లీక్ అయింది. అయితే దివ్యభారతి ఆత్మహత్య చేసుకుందని ఆ సదరు జర్నలిస్ట్ అపోహపడి వార్త రాసేశాడు. కానీ పోలీసులు విచారణ చేయడంతో జరిగిన విషయం చెప్పారు తల్లిదండ్రులు. అప్పుడు ఫ్యాషన్ డిజైనర్లు నీతా లల్లు, ఆమె భర్త సునీల్ లల్లు సాక్ష్యం చెప్పడంతో వారి మాటలు నమ్మారు. అంతేకాదు దివ్యభారతిని చిన్నప్పటి నుంచి పెంచిన పని మనిషి కూడా జారిపడింది అని పోలీసులకు చెప్పింది. దీంతో ఆత్మహత్య కాదు, ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి జారిపడి చనిపోయిందని మీడియాకు తెలిపారు సీనియర్ ఇన్వెస్టిగేటివ్ అధికారులు. దివ్యభారతి మరణం సినిమా ప్రేక్షకుల్ని షాక్ కి గురి చేసింది. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్ని. మొదట ఆత్మహత్య అని తెలియడంతో అంతా నిజమే అనుకున్నారు.
అయితే దివ్యభారతి జారిపడేంత చిన్నపిల్ల అని కూడా వార్తలు వచ్చాయి. రైలింగ్ హైట్ కాస్త ఎత్తుగా ఉంది. దివ్యభారతి యావరేజ్ హైట్. మరోవైపు గెస్ట్లు ఉండగా ఆమె బాల్కనీలోకి ఎందుకు వచ్చింది? అంతకుముందు రోజు ఆ రోజు జీవితంలో ఏం జరిగింది? బహుశా ఆ ప్రెజర్ను తట్టుకోలేక చనిపోయిందా? మారుతల్లి నుంచి ఒత్తిడి ఉందా అనే వార్తలు కూడా మీడియాలో వచ్చాయి. ఇంకొంతమంది అయితే దివ్యభారతి మారుతల్లి మీఠా భారతి తన కూతురు కంటే కూడా దివ్యభారతి ఎదిగిపోతోంది, కోట్లలో డబ్బు సంపాదిస్తుందని, కుళ్ళుతోనే చంపి ఉంటుందని, లేదంటే ఆర్థిక వివాదాలు కూడా వచ్చి ఉంటాయని వార్తలు కూడా వచ్చాయి. తన భార్య వైపే తండ్రి మాట్లాడాడని కూడా చెప్పుకున్నారు. అప్పటికే ఇంట్లో చాలా డబ్బుందని, దాన్ని తీసుకునేందుకు మారుతల్లి ఏదైనా చేసుంటుందని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. చివరికి ఎక్కువ మంది ఆత్మహత్య అయి ఉండొచ్చు. చిన్న వయసులోనే పెద్ద సినిమా ఆఫర్లు, తీరిక లేనంత బిజీ షెడ్యూల్తో పాటు ఇంట్లో గొడవలు ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించుంటాయని భావించారు. అయితే ఈ మిస్టరీ వార్తల మధ్య సాజిద్ నడియావాలా మరో సంచలన వార్త చెప్పాడు. తాను దివ్యభారతిని మే 10, 1992లోనే పెళ్లి చేసుకున్నానని మీడియాకి లీక్ చేశాడు. దివ్యభారతి సినిమా కెరియర్కి పెళ్లి అడ్డుగా ఉండొద్దని తను బయటికి చెప్పలేదని చెప్పాడు. అయితే దివ్యభారతి మరణం ఎంతో మంది నిర్మాతలకి లాభాలు కూడా తెచ్చిపెట్టిందే. ఎందుకంటే తొలి ముద్దు సినిమాలో దివ్యభారతిలా ఉన్న రంభతో కొన్ని సీన్లు షూట్ చేసి విడుదల చేశారు. దివ్యభారతి చివరి సినిమా అని రిలీజ్ చేయగా అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అంతేకాదు దివ్యభారతి కారణంగా ఎంతమంది కొత్త హీరోయిన్లు కూడా పేరొచ్చింది. పాత హీరోయిన్లకి సినిమా అవకాశాలు వచ్చాయి. అప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన వాటితో కొత్త వారికి దర్శకులు ఛాన్సులు ఇచ్చారు. వాటిలో చింతామణి అనే తెలుగు సినిమా మొత్తం ఆగిపోయింది. కె విశ్వనాథ్ హిందీలో తీయాలనుకుని మొదలుపెట్టిన సినిమా దివ్యభారతి మరణంతో తగ్గిపోయింది. ఆ తర్వాత కరిష్మా కపూర్తో మళ్లీ సినిమా తీశారు. అనిల్ కపూర్ లడ్లార్ సినిమాలో దివ్యభారతి పాత్రను శ్రీదేవి పోషించింది. మొహరాలో చేసిన రవీనా టాండన్ పాత్ర దివ్యభారతి పాత్రతో స్టార్ట్ అయింది. దిల్వాలే సినిమాలో టబుకి ఛాన్స్ వచ్చింది. ఆందోళన్ సినిమా షూటింగ్ కోసం కొబ్బరికాయ కొట్టి తన బట్టల డిజైన్ కోసం డిజైనర్ వచ్చిన సమయంలోనే దివ్యభారతి చనిపోయింది. ఆ సినిమాలో మమత కులకర్ణిని తీసుకున్నారు ఆమె బాయ్ ఫ్రెండ్ సాజిద్. కర్తవ్యలో జూహీ చావ్లా, హల్చల్ సినిమాలో కాజోల్, అంగరక్షక్ సినిమాలో దివ్యభారతి రోల్ ను పూజా భట్ చేసింది. అలా ఆమె పాత్రలతో వారంతా స్టార్ అయ్యారు. లేదంటే ఆ 11 సినిమాలు మరుసటి ఏడాది విడుదలయ్యేవి. ఆమె అందరూ స్టార్ ని మించిపోయేది. ఇక బొబ్బిలి రాజా సినిమాకి ఉత్తమ నటిగా మొదటి సినిమాతోనే నందికి నామినేట్ అయిందే. కానీ ఫిలింఫేర్ అవార్డు దక్కిందే. చిట్టెమ్మ మొగుడికి స్పెషల్ జ్యూరీ అవార్డుతో పాటు ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకుంది దివ్యభారతి. అలా మెరుపులా సినిమా ప్రేక్షకులకు కనిపించి మెరుపులానే మాయమైపోయింది దివ్యభారతి. లేదంటే ఎన్నో గొప్ప సినిమాల్లో నటించేది. అందం, అభినయం రెండూ ఉన్న అరుదైన నటి దివ్యభారతి. మరి దివ్యభారతి గురించి మీకు గుర్తున్న, మీకు నచ్చిన సినిమాని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.